హలో ఆల్. ఈ వీడియోలో తరుణ్ భాస్కర్ గారు నటించిన ఓం శాంతి 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 మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. అందరికీ తెలిసిందే ఇది ఒక రీమేక్ మూవీ అని చెప్పేసి బసిల్ జోసెఫ్ గారు నటించిన జయ 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 హే మూవీకి రీమేక్ అనమాట ఇది. అండ్ ఆ మూవీ తెలుగు డబ్బింగ్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది. మరి ఎందుకురా రీమేక్ చేశారంటే గనక ప్రొడ్యూసర్ చెప్పిన రీజన్ ఒకటే భయ్యా, అంటే సి సెంటర్స్, బి క్లాస్ సెంటర్స్ సంథింగ్ ఇలాగా మనకి డివైడ్ చేస్తారు కదా. సో అందరికి ఈ మూవీ రీచ్ అవ్వలేదు ఓటీటీ పరంగా. పైగా తెలుగు డబ్బింగ్ కూడా అంత యాక్యురేట్ గా ఉండదు ఓటీటీ వెర్షన్. పైగా మన నేటివిటీకి చాలా దూరంగా ఉంటుంది మూవీ. సో మాక్సిమం ఓటీటీ పరంగా ఎక్స్ప్లోర్ చేసే ఆడియన్స్ చూసారు, థియేటర్ కి ఆడియన్స్ చాలా మంది చూడలేదు కాబట్టి మేము అది క్యాష్ చేసుకుందాం అనుకుంటున్నాం అన్న ఒక రీజన్ తో వీళ్ళు ఈ మూవీని రీమేక్ చేయడం అయితే జరిగింది. నేను ఆ ఒరిజినల్ అయితే చూసాను భయ్య, నాకు ఒరిజినల్ పరంగా నాకు చాలా ఇష్టము. నేను ఈ మూవీకి వెళ్ళడానికి ఒకటే రీజన్, ఓకే దాన్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్ దింపేశారా లేక ఆ మ్యాజిక్ ని రీక్రియేట్ చేయగలిగారా అన్న తెలుసుకుందామని అయితే వెళ్ళాను. రన్ టైం అయితే 2 hours 11 minutes అవుతుంది. స్టోరీ ప్లాట్ తెలియకపోతే గనక సింపుల్ గా చెప్పేస్తా. మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ గారు అదే ఏషా రబ్బా గారు కొత్తగా పెళ్లి అవుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత హస్బెండ్ వాళ్ళ డొమెస్టిక్ వైలెన్స్ కి అయితే గురవుతుంది అనమాట. దాని నుంచి ఎలా బయటపడింది, మరి ఆ డొమెస్టిక్ వైలెన్స్ ఎందుకు జరిగింది, అసలు హస్బెండ్ అదే తరుణ్ భాస్కర్ గారు ఏం చేశారు, వీటి చుట్టూ నడుస్తుంది మూవీ. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయింది. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఛానల్ కి కొత్తగా వచ్చి ఛానల్ ఉన్న కామెంట్ ఒకసారి చెక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కి మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గొడవ వదిలేండి కాసేపు. ఎవరైతే ఈ మూవీకి వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం చెప్తున్నా. ఇన్ కేస్ మీరు కనుక బసిల్ జోసెఫ్ గారిది జయ 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 హే చూడకపోతే కళ్ళు మూసుకుని ఈ మూవీకి వెళ్ళిపోండి భయ్య, నచ్చేస్తుంది, మీకు వర్కౌట్ అవుతుంది. మన తెలుగు నేటివిటీ ఫ్లేవర్ కి నచ్చుద్ది. తరుణ్ భాస్కర్ గారు అదర కొట్టేశారు, ఈషా రబ్బా గారి పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. అండ్ బ్రహ్మాజీ గారి కామెడీ వర్కౌట్ అవుతుంది. ఈ డొమెస్టిక్ వైలెన్స్ కాన్సెప్ట్ కూడా నీట్ గా ప్రెజెంట్ చేశారు. ఎక్కడో అక్కడక్కడ 2-3 చేంజెస్ చేశారు కాబట్టి కొన్ని బాగానే కనెక్ట్ అయినాయని చెప్తా. సో మీరు ఇన్ కేస్ ఒరిజినల్ చూడకపోతే ఖచ్చితంగా దీనికి వెళ్ళండి, నచ్చుద్ది. లేదు మేము ఒరిజినల్ చూసాం భయ్య అయినా ఇది చూద్దాం అనుకుంటున్నాం అంటే ఏమవుతుందంటే నాకున్న ఫీలింగ్ వస్తుంది అనమాట మీకు. లైక్ ఎలా అంటే మూవీ చూస్తున్నంతసేపు కూడా మీరు ఒరిజినల్ తో కంపేర్ చేసుకుంటూ ఉంటారు, ఖచ్చితంగా కంపేర్ చేస్తారు. మీరు వద్దని మైండ్ లో కంట్రోల్ చేసుకున్నా సరే కానీ ఖచ్చితంగా కంపారిజన్స్ అయితే వస్తూ ఉంటాయి. అండ్ మెయిన్ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు మన నేటివిటీకి తగ్గట్టుగా కొన్ని చేంజెస్ చేసినప్పటికీ కూడా సీన్స్ మాత్రం యాజ్ ఇట్ ఈస్ దింపేశారనమాట. ఆ ప్రొసీడింగ్స్ కానీ క్యారెక్టర్స్ కానీ సీన్స్ కానీ యాజ్ ఇట్ ఈస్ ఉంటాయి, అక్కడ కూడా చేంజెస్ అయితే ఉండవు. బట్ క్యారెక్టర్ డెవలప్మెంట్స్ కోసం ఆ క్యారెక్టర్స్ మనకు కనెక్ట్ అయ్యేలాగా నేటివిటీకి తగ్గట్టుగా కొన్ని మార్చారు అంతే. వాటిని పక్కన పెట్టేస్తే ఉన్నాయన్నీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఒరిజినల్ ఎలా ఉంటుంది ఇక్కడ కూడా అదే ఉంటుంది భయ్య. కొత్తగా అయితే ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మీకు ఆ మ్యాజిక్ క్రియేట్ అవుతుందా అంటే మాత్రం అది అవ్వదని చెప్తా. ఎందుకంటే వన్స్ ఒరిజినల్ చూసి దానికి మనం ఫిక్స్ అయిపోయి మన మైండ్ లో అదే ఉన్నప్పుడు ఖచ్చితంగా రీమేక్ చూస్తే మీకు ఆ మ్యాజిక్ అయితే క్రియేట్ అవ్వదు అనమాట, అసలు క్రియేట్ అవ్వదు. మీకు ఈ రీమేక్ ఎంత బాగా క్రియేట్ చేసినప్పటికీ కూడా ఆ మ్యాజిక్ అయితే క్రియేట్ అవ్వదు, అది చాలా కష్టము. బట్ మరి వరస్ట్ గా అయితే లేదు మూవీ, అలా అని చెప్పి మరి యావరేజ్ గా కూడా లేదు, బాగానే ఉంది చూడడానికి. తరుణ్ భాస్కర్ గారు క్యారెక్టరైజేషన్, ఆయన క్యారెక్టర్ చేసుకున్న సెటప్స్ అండ్ ఈషా రబ్బా గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. దర్శన గారి కన్నా కూడా కొంచెం డామినేషన్ కొంచెం బాగా వర్కౌట్ అయిందని చెప్తాను నాకైతే. అండ్ కొన్ని చేంజెస్ ఉన్నాయి మన నేటివిటీ తగ్గట్టుగా, అవి కూడా బాగానే అనిపించాయి. కామెడీ కూడా ఫ్యూ మూమెంట్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి. సో మీరు ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి, ఫ్యామిలీతో చూద్దాం అనుకుంటే కనుక. మీరు ఒరిజినల్ చూడకపోతే లేదు భయ్య ఒరిజినల్ చూసినా పర్లేదు, మేము ఒకసారి సరదాగా ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయొచ్చు భయ్య, ప్రాబ్లం వెళ్ళలేదు. మరి అంత తీసి పడేయాల్సిన అవసరం ఏం లేదు. సో చూద్దాం అనుకుంటే చూడండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మన నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. అండ్ లవ్ యూ ఆల్, బై.